ఇప్పుడే ఏ సెలవులు రాలేదు అమ్మమ్మ. ఇంకా నేను చూడాలనిపించింది, అందుకే వచ్చినాం. నాకు తెలుసురా నాని, నేనంటే మీకు ఎంత ప్రేమనో నాకు తెలుసు, అందుకే వచ్చిండ్రు. పోండి ఫ్రెష్ అప్ కాపండి జల్ది. సరేనే అమ్మమ్మ. అమ్మమ్మ మిరపకాయ బజ్జీలు పోయే తిందాం. అమ్మమ్మ మిరపకాయ బజ్జీలు అస్సలు చేయకే, ఆడు మిరపకాయ తినడు, ఓన్లీ బజ్జీ తింటాడు. మీది గులాబ్ జామ్ చేయ అమ్మమ్మ. చే అమ్మమ్మ గులాబ్ జామ్ అద్దే, నోరంతా తీయ తీయ అవుతుంది అంటే అన్నం తినబుద్ధి కాదే. పప్పు షారు వేసుకొని మిరపకాయ బజ్జీలు అంచు కంటించుకొని తింటే కమ్మగత్తదే అమ్మమ్మ. అక్కట్టనే అంటదే, నువ్వు మిరపకాయ బజ్జీలు వేయే. అరే రెండు చేస్తారా, మీరు లొల్లి పడకుండా కొంచెం. అమ్మమ్మ ఒక 10 రూపాయలు కొనుకొచ్చుకుంటా. కొంచెం అయితే అన్నమే తింటాం కదా బేట, ఆ దుకాణంలో మంచిగా ఉన్నాయిరా అద్దు. అబ్బా అమ్మమ్మ ప్లీజ్ ఇయ్యే. సరే సరే ఇత్తా ఆగు. అరే వేస్ట్ ఫెల్లో, అమ్మ పైసలు అడగద్దన్నాయారు అమ్మమ్మని, మళ్ళీ అడుగుతున్నావు. నేను అమ్మకి చెప్తావు. నీ అమ్మ బక్క మొగం నువ్వు పుల్ల వేయడానికైతే ఫస్ట్ వస్తావే, 10 రూపాయలు ఏమైతే